నమస్తే అండి, మీ సతీష్. ముస్సోరిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన రాధా గాయత్రి కేసు అనేక మలుపులు తిరుగుతుంది. విశాఖపట్నం చినముషిడివాడికి చెందిన శ్రీచరణ్ విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రికి 2025 నవంబర్ 8న పెద్దల సమక్షంలోని పెళ్లి జరిగింది. అయితే పెళ్ళైన 8 నెలలకు ఆమె అత్యంత దయనీయమైన స్థితిలో ప్రాణాలైతే కోల్పోయింది. అది కూడా భర్తతో కలిసి ఒకే గదిలో ఉండగా ఉదయానికే శవంగా మారి చాలా దారుణమైన స్థితిలో ముక్కు వెంబడి రక్తం కారుతూ ఫ్లోర్పై ఒంటిపై దుస్తులు లేకుండా పడి ఉంది. ఈ కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. అసలు ఈ కేసులో పిన్ టు పిన్ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అనలైజ్ చేస్తే, వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే మన చుట్టూ జరిగే అనేక ట్రెండింగ్ టాపిక్స్, వైరల్ టాపిక్స్, సెన్సేషన్ టాపిక్స్ అన్నింటి మీద కూడా నా అనాలిసిస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాధా గాయత్రి కుటుంబం చూసుకుంటే వాళ్ళేమంటున్నారంటే బలంగా ఆమె భర్త శ్రీచరణే తమ బిడ్డను చంపేశాడు అని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం. విశాఖపట్నంలోని పోలీస్ కమిషనరేట్ కూడా వెళ్ళి ఫిర్యాదు అయితే చేశారు. కాకపోతే ఈ కేసు ముస్సోరిలో జరగడంతో, ఆమె అక్కడ మరణించడంతో అక్కడ పోలీసులే కేసు అయితే విచారిస్తున్నారు. ఈ గాయత్రి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, ఆమె వాళ్ళకు ఒక్కరే సంతానం. అయితే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్, ఏయులో ఎంకామ్ ఎంబీఏ చేసింది, తర్వాత సోషియాలజీలో పిహెచ్డి కూడా పూర్తి చేసింది. అట్లాగే ఏయు క్యాంపస్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో జాబ్ తెచ్చుకుంది. అట్లాగే భర్త కూడా పుణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. భర్త సూచనతోనే గాయత్రి గుర్గావ్లో ఉద్యోగం అయితే చూసుకుని ఫిబ్రవరిలో ఢిల్లీకి అయితే షిఫ్ట్ అయింది. అక్కడ భర్త, అత్తమామలు, మరదలతో కలిసే ఉంటుంది. అయితే ఇద్దరికీ ఉద్యోగాలు కనుక ఎప్పుడైనా సెలవులు కుదిరినప్పుడు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్కి హనీమూన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది జూన్ 13న ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా ఉత్తరాఖండ్, అక్కడ నుంచి రిషికేశ్ వెళ్ళారు. అక్కడ నుంచి మరుసటి రోజు జూన్ 14 రాత్రి ముస్సోరిలోని ధనెల్లి రోడ్డులో ఉన్న తిప్రిదర్ ఏరియాలో ఉన్న కియానా హోమ్ స్టేకి అయితే చేరుకున్నారు. అందులోనే బ్లిష్ అనే రూమ్లో దిగారు. కానీ తెల్లారేసరికి రాధా గాయత్రి శవమై అదే రూమ్లో పడి ఉంది. హోమ్ స్టే రూమ్లోనే రక్తపు మడుగులో శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా ఆమె పడి ఉంది. అది కూడా గదిలోని మంచంపై పడుకుని ఉండాల్సిన ఆమె నేలపై పడి ఉంది. ఆ సమయంలో ముక్కు నుంచి, నోటి నుంచి రక్తం కారుతుండడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే ఉదయాన్నే లేచి చూసిన ఆమె భర్త శ్రీచరణ్ వెంటనే భార్య ఇట్లా ఈ స్థితిలో ఉండడంతో ఆ హోమ్ స్టే నిర్వాహకులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు, ఆ మెడికల్ స్టాఫ్, అంబులెన్స్ కూడా కాల్ చేశారు. వాళ్ళు జూన్ 15 సోమవారం ఉదయం 7 గంటలకే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. కానీ అప్పటికే మెడికల్ టీం కూడా అక్కడికి వెళ్ళింది, ఆమెను పరీక్షించింది, మృతి చెందింది అనేది వాళ్ళు తేల్చారు. అయితే అక్కడ పోలీసులు కూడా గమనించాక గాయత్రి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. కాకపోతే ఫ్లోర్పై ఉన్న బ్లడ్లో ఆమె పడి ఉంది. అట్లాగే బెడ్షీట్ మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయని ముస్సోరి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ దేవేంద్ర సింగ్ చౌహాన్ మీడియాకి అయితే చెప్పారు. ఆమె ఒంటిపై గాయాలు లేవు అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకున్నారు, ఎందుకంటే ఆ తర్వాత ఆమెది హత్య అనే ఆరోపణలు వస్తాయని కనుక ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఇక భర్త శ్రీచరణ్ కూడా పోలీసులకు ప్రాథమికంగా ఏం చెప్పాడంటే, నైట్ ఇద్దరం మద్యం దాగాం, తెల్లవారుజామున 3:30 గంటల వరకు మేల్కొనే ఉన్నాం, ఆ తర్వాత పడుకున్నాం, ఇద్దరము మత్తులోనే ఉన్నాం, ఉదయం నేను లేచి చూసేసరికి ఆ భార్య అచేతనంగా పడి ఉందని శ్రీచరణ్ అయితే పోలీసులకు చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం అతిగా మద్యం తాగిన కారణంగా ప్రమాదం జరిగిందా, లేదంటే మరేదైనా కుట్రకోణం ఉందా, భార్యాభర్త పడుకున్నాక ఆ రూమ్లోకి ఇంకెవరైనా వచ్చారా, మద్యంలో కానీ వాళ్ళు తీసుకున్న ఆహారంలో కానీ ఏమైనా విష పదార్థాలు కలిసాయా, ఒకవేళ కలిస్తే కుట్రకోణంలో ఎవరైనా కావాలని చేశారా, అసలు ప్రమాదవశస్తు ఏమైనా పాయిజన్ కానీ ఏమైనా కలిసిపోయిందా, ఇట్లా అనేక రకాల అనుమానాలతో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎక్కడైతే స్టే చేశారో వాళ్ళ హోమ్ స్టేకి రాత్రి సమయంలో వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఎవరైనా వచ్చారా ఏంటి అనేది కూడా సీసీ ఫుటేజ్తో పాటు ఆ గదికి ఎవరైనా వచ్చారా వెళ్ళారనేది కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ గాయత్రి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం డెహ్రాడూన్లోనే కోరనేషన్ ఆసుపత్రికి అయితే షిఫ్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా పోస్ట్ మార్టాన్ని ప్రత్యేక ప్యానెల్తో నిర్వహించాలని, ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలని కూడా పోలీసులు అయితే సూచించారు. అదే రకంగా చేశారు.
ఆ మృతురాలి ముక్కు నుంచి అధికంగా రక్తం కారడం, అసంకల్పితంగా మూత్ర విసర్జన జరిగిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయని పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. ఫోరెన్సిక్ టీము, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా మొత్తం ఆధారాలను అయితే సేకరించారు. అక్కడ ఏం జరిగింది ఏంటనేది అయితే మొత్తం షూట్ చేశారు. దాని ద్వారా ఆధారాల సేకరణలో పడ్డారు వాళ్ళు. అయితే మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ అండ్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసమే వేచి చూస్తూ ఉన్నారు. అట్లాగే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం విసెరా అంటే అంతర్గత అవయవాలు, నేను స్టార్టింగ్లో చెప్పా కదా, బాడీ మీద బయట నుంచి చూస్తే ఎలాంటి దెబ్బలు, గాయాలు ఆమెకు తగలలేదు. సో అలాంటప్పుడు ఒకవేళ అంతర్గతంగా అవయవాలకు ఏమైనా గాయాలు అయ్యాయా, ఏమైనా జరిగిందా అనేది తెలుసుకునేదానికి ఆ బాడీ పార్ట్స్ కొన్ని అయితే సేకరించి భద్రపరిచారు. ఆ గదిలో ఉన్న 2 ఖాళీ మద్యం సీసాలు, అట్లాగే మిగిలిపోయిన ఆహార పదార్థాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్కి అయితే పంపించారు. అయితే తమ కుమార్తెను అల్లుడే ప్లాన్ ప్రకారం చంపేశారని పూర్తి విచారణ జరిపితేనే వాస్తవాలు బయటపడతాయంటూ ఆ గాయత్రి తల్లిదండ్రులు అయితే సుధాకర్ సత్యవతి విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో కంప్లైంట్ ఇచ్చారు. గాయత్రిని ఢిల్లీ నుంచి ట్రిప్ కోసం తీసుకెళ్లిన భర్త శ్రీచరణే మరుసటి రోజు గదిలో బ్రెయిన్ స్ట్రోక్తో మీ అమ్మాయి పడిపోయింది అని ఫోన్ చేశాడంట. సో మీకు వెంటనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను, వెంటనే బయలుదేరి వచ్చేయండి అని చెప్పడంతో మేము నేరుగా వైజాగ్ నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళాము అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ వీళ్ళు అక్కడికి చేరేసరికి ముస్సోరి పోలీసులు ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేయించేశారని కూడా చెబుతూ ఉన్నారు. తమ కుమార్తెకు బీపీ, షుగరు, గుండె జబ్బు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అవాస్తవమని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఆమె తండ్రి ఏమంటాడంటే తల రక్తపు మడుగులో ఉందని చెప్పారు, బలమైన గాయం చేస్తేనే గట్టిగా కొడితేనే కదా అట్లా రక్తం వస్తుందని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. అలాంటిది ఏదో జరిగింది అని ఆయన అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాయత్రి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు అల్లుడు శ్రీచరణ్ మీద చేశారు. పెళ్ళైనప్పటి నుంచే శ్రీచరణ్ తమ కుమార్తెను అనుమానిస్తున్నాడని, అంత అనుమానం ఉన్నవాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. తనను అనుమానిస్తున్నాడు అంటూ వాళ్ళ కుమార్తె అనేక సందర్భాల్లో గాయత్రి తల్లికి చెప్పుకుని బాధపడిందంట. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెకు తెలియకుండా అల్లుడు ఆ ఇంట్లో సీసీ కెమెరా పెట్టాడని, అట్లాగే విశాఖ నుంచి వాళ్ళ బాబాయ్ వెళ్తే ఆయన ఫోటో మొబైల్లో చూపించి వీడెవడు, ఎందుకు వచ్చాడు అంటూ నిలదీశాడని వాపోయిందంట. అట్లాగే ఆమె బ్యాగ్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం తన కదలికలన్నింటినీ తెలుసుకునేవాడని ఆ బాబాయ్ కుమార్తెకి చెప్పి ఈ అమ్మాయి బాధపడిందంట. అవన్నీ కూడా ఇప్పుడు తల్లిదండ్రులతో చెబుతూ ఉన్నారు. అట్లాగే ఆమె ఆఫీస్ నుంచి ఏదో ర్యాపిడో మీద, వెహికల్ మీద వచ్చుంటే వచ్చేటప్పుడు ఎవరితో వచ్చింది, ఎవరు డ్రాప్ చేశారంటూ వాచ్మెన్ను కూడా అడిగేవాడని కూడా అట్లా బాధపడుతుంది తమ కుమార్తె అని ఆ తల్లి అయితే చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ చేస్తే సరేనమ్మా అవన్నీ సర్దుకుపోవాలి, కొన్ని రోజులు ఓపిక పట్టాలి, సర్దుకుంటే అన్నీ సవ్యంగా ఉంటాయని తనే చెప్పాను అంటూ ఆ సత్యవతి అయితే చెబుతూ ఉన్నారు. సో భర్త పెడుతున్న బాధలన్నీ విశాఖపట్నం వచ్చాక కుటుంబ సభ్యులు అందరి ముందే చెబుతాను, అప్పుడు మీరు అంతా కలిసి ఏమి నిర్ణయిస్తే దాని ప్రకారమే నడుచుకుంటాను అంటూ మా అమ్మాయి మాతో చెప్పింది అంటూ ఆ తల్లి అయితే చెబుతూ ఉంది. అట్లాగే ఆ గాయత్రి తండ్రికి షష్ఠి పూర్తి, అట్లాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉండడంతో వాటి కోసం వైజాగ్ వచ్చేటప్పుడు ఇక్కడే ఉండిపోతా, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని ఒక 2 నెలలు ఇక్కడే పనిచేస్తా, నాకైతే అతడితో మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలని లేదు అని తన కుమార్తె చెప్పిందంటూ సత్యవతి అయితే తెలిపారు. తమ కూతురుతో తమ అల్లుడు సరిగా ఉండేవాడు కాదని, అట్లాగే తమది సంప్రదాయబద్ధమైన కుటుంబం కనుక తమ కూతురికి మద్యం సేవించే అలవాటు కూడా లేదని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కేవలం గాయత్రిపై అనుమానంతోనే అతడే హతమార్చి ఉండొచ్చు అని కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం విశాఖకు ఆమె మృతదేహం వచ్చాక సొంతూరు మామిడిపల్లికి తీసుకెళ్లి దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. ఆ అంత్యక్రియలకు హాజరైన శ్రీచరణ్ మీద రాధా గాయత్రి బాబాయ్ కూతురు ఆ గాయత్రి చెల్లెలు అతడి చొక్కా పట్టుకుని నువ్వే మా అక్కను చంపేశావంటూ ఏడు చేసింది కూడా. అయితే తమ అల్లుడు శ్రీచరణ్ పథకం ప్రకారమే చంపేశాడని తమకు న్యాయం చేయాలని కోరుతున్న వాళ్ళు రక్తపు మడుగులో ఆమె తల ఉందంటూ ముస్సోరీలో తమకు చెప్పారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు కదా. కానీ ముస్సోరి పోలీసులు అయితే ఆమె ఒంటి మీద ఎలాంటి గాయాలు ఉన్నట్లుగానే, తలకు దెబ్బ తగిలినట్లుగానే చెప్పలేదు. ఆమె ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. అదే విషయం మీడియాతో కూడా చెప్పారు. కేవలం ముక్కు నుంచి రక్తం ఎక్కువగా కారడం, ఆ రక్తమే ఫ్లోర్పై అలాగా ప్రవహించినట్టుంటే అందులోనే ఆమె పడిపోయి ఉంది అని వాళ్ళైతే ప్రాథమికంగా చెప్పారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గాయత్రి పేరెంట్స్ వెళ్ళేసరికి పోస్ట్ మార్టం కంప్లీట్ చేసేసారంట. ఆ డెత్ కాజ్ ఏంటి అనేది తెలుసుకునేందుకు ఈ పోస్ట్ మార్టం చేస్తారు కనుక ఏమైనా విషప్రయోగం జరిగిందా, ఒకవేళ అదే జరిగితే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆ బాడీలో దొరుకుతాయి. ఎందుకు రీజన్స్ ఏంటి చనిపోవడానికి, మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్, అసలు ఏమైంది, ఆమె మరణానికి కారణాలు ఏంటి అనేది ఆ రిపోర్టులో ఖచ్చితంగా బయటపడుతుంది. అంతర్గత అవయవాలకు ఏమైనా డ్యామేజ్ జరిగిందా, ఏదైనా విషప్రయోగం జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది ఈ పోస్ట్ మార్టం అట్లాగే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక పూర్తిగా తెలిసిపోతుంది. ఆమె బాడీలో ఏమైనా అనుమానాస్పద మెడిసిన్ కానీ ఇంకేమైనా దొరికితే అప్పుడు ఖచ్చితంగా భర్తనైతే అదుపులోకి తీసుకుంటారు, విచారిస్తారు. అయితే తమ అమ్మాయిని అర్ధంతరంగా పెళ్ళైన 8 నెలలకే ఇలా ఊహించని రీతిలో ఒక్కగానొక్క అమ్మాయిని కోల్పోయిన బాధ ఆ పేరెంట్స్లో ఉంది. ఆ గాయత్రి చెల్లి కూడా అందుకే మా అక్కకి ఏం జరిగిందో వాడికి అదే జరగాలి, వాడే మా అక్కని చంపేశాడంటూ ఆవేదనతో ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. అయితే తమ ఇంట్లో మనిషిని ఊహించిన రీతిలో కోల్పోయిన బాధలో వాళ్ళైతే ప్రస్తుతానికి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటు తమకున్న అనుమానాలతో కంప్లైంట్ ఇచ్చారు కనుక ఆధారాలు కూడా ఏవైనా చూపిస్తే పోలీసులకు దర్యాప్తులో హెల్ప్ అవుతాయి. ఎటు పోలీసుల దర్యాప్తులో ఏమైనా ఆధారాలు బయటపడినా, అటు పోస్ట్ మార్టం రిపోర్టులో బలవంతపు మరణమే అని తేలినా భర్త శ్రీచరణ్ అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఒకవేళ సహజ మరణమే అని తేలితే, ఇంకా ఏమైనా ఆధారాలు దొరకకపోతే ఇంకేముంటుంది, కేసు క్లోజ్ అవుతుంది. చూద్దాం మరి కేసులో ఏం తేలనుందో. ప్రస్తుతానికైతే దీన్ని అనుమానాస్పద మృతిగానే భావిస్తూ ఉన్నారు. మరి దర్యాప్తులో ఆ రిపోర్ట్లు వచ్చాక ఫైనల్లీ ఏం తేలుతుందో చూద్దాం.